నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిర్ధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. ఇరాన్ అమెరికా యుద్ధంలో సీజ్ ఫైర్ జరగడానికి గల కారణం ఏంటి? అలాగే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది అని అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? మొట్టమొదటిది, దీంట్లో ఎవరూ విజేతలు లేరమ్మా. అందరూ ఓడిపోయారు. అలాగే అందరూ గెలిచారు. మనం ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చూస్తేనేమో నేను పెట్టిన షరతులకు తల ఒగ్గి, నేను నా బెదిరింపులకు భయపడి ఇరాన్ తల ఉంచింది అని చెప్పుకొని తాను విజయం కింద చూపించుకునే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. ఇరాన్ ఏముంటుంది, మీరు యుద్ధం చేసింది మమ్మల్ని తీయడానికి, మా రెజ్యూమ్ని తీయడానికి మీరు యుద్ధం చేశారు, మమ్మల్ని తీయలేకపోయారు. ఈ రోజు కూడా గణనీయంగా మీకు నష్టాలు వస్తున్నాయి. మేము బాగా కొడుతున్నాము. 40 పైచిలకు వాళ్ళ విమానాలు కానీ, లేదా వాళ్ళ రీపర్ డ్రోన్స్ కానీ, ఎయిర్ అసెట్స్ అంటాం కదా, ఇవన్నీ కూడా 40 పైచిలకు వాళ్ళవి నష్టమయ్యాయి అమెరికావి. అలాగే ఇజ్రాయెల్లో విపరీతమైన విధ్వంసం చేయగలిగింది, సృష్టించగలిగింది ఇరాన్. అలాగే మనకు ఖతార్, మనకు బహ్రెయిన్, తర్వాత మన యుఏఈ, సౌదీ, ఇక్కడంతా కూడా బాగా నష్టం వచ్చేలాగా వాళ్ళు దాడులు చేయగలిగారు. కాబట్టి ఇరాన్ ఏముంటుందంటే, మేము ఓడిపోలేదు, సరే మాకు చాలా నష్టం వచ్చింది, మమ్మల్ని బాగా ధ్వంసం చేశారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ తోటి, కానీ మేము కూడా మళ్ళీ తిరిగి కొట్టగలమని నిరూపించాం. అందుకని ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, అందుకనే వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చారు, కాబట్టి మేమే గెలిచామని ఇరాన్ చెప్పుకుంటాం. ఇజ్రాయెల్ ఏముంటుంది, మేము మళ్ళీ ఇంకొక 10-20 సంవత్సరాల దాకా ఇరాన్ మళ్ళీ మాకు రిస్క్ కానీ మమ్మల్ని బెదిరించేటువంటి పరిస్థితిలో లేకుండా మేము చేశాము, దాని యొక్క శక్తిని సర్వనాశనం చేశాము. వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళకి నేవీ లేదు, వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్ని నాశనం చేశాము, లీడర్షిప్ని ధ్వంసం చేశాము, కాబట్టి మేము గెలిచామని ఇజ్రాయెల్ చెప్పుకుంటాం. అందుకనే వాళ్ళ ముగ్గురు కూడా యుద్ధంలో ఉన్నటువంటి ముగ్గురు పార్టీలు కూడా మేము ఏదో గెలిచామని చెప్పుకుంటారు. ఇంకా పాకిస్తాన్ పాత్ర అంటామమ్మా. డొనాల్డ్ ట్రంప్ ఈ ఇరాన్తో చర్చించడానికి అని చెప్పి చాలా దేశాలనే ప్రాధేయపడ్డాడు. ఏ దేశం కూడా ససేమిరా ఎవ్వరు కూడా రావడానికి సిద్ధపడలేదు. భారతదేశాన్ని కూడా కోరాడు. మన మోదీ గారికి ఫోన్ చేశాడు. ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. భారతదేశాన్ని కూడా అడిగారు అని అంటున్నారు కదా, అయితే నిజంగానే భారతదేశం ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక తొందరగా ఇది ఎండ్ అయిపోతుంది వార్ అనేసి అన్ని దేశాలు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఇండియా వల్ల పాసిబుల్ అవుతుందని. కానీ ఇండియా ఎందుకు ఒక స్టెప్ ముందరికి వేసేసి మీడియేటర్ గా ఉండలేదు అని అంటారు? డొనాల్డ్ ట్రంప్ తన మాట తనే వినడు, మోదీ గారు చెప్తే వింటాడా? అంటే ఇది మనం ఒకప్పుడు శ్రీలంక ఇష్యూలో జరిగినది ఏదైనా మళ్ళీ రిపీట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఏమన్నా ఇండియా మీడియేటర్ గా ఉండలేదని అంటారా? అలా కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ఆధారంగా మనం నిర్ణయించుకున్నాం. డొనాల్డ్ ట్రంప్ తోటి ఏ చర్చలు చెయ్యలేము. ఈ రోజు ఒక చర్చ చేసి ఒక ఒప్పందం కుదిర్చిన తర్వాత రేపు పొద్దున చింపి పడేస్తాడు. కాబట్టి అతను నమ్మకస్తుడు కాదు, డొనాల్డ్ ట్రంప్ ని నమ్మలేము. అటువంటి నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆధారంగా మనం కనుక ఈ చర్చల్లోకి దిగామంటే మనకు చెడ్డ పేరు వస్తుంది. అందుకని మనం వెళ్ళదలుచుకోలేదు. మనమే కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా ముందరికి వెళ్ళలేదు. ఈవెన్ పాకిస్తాన్ కూడా వెళ్ళలేదు. పాకిస్తాన్ యాక్చువల్గా ఈరోజు ఇరాన్ శత్రు దేశం. ఎందుకంటే పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయి, నేటో లాంటి ఒప్పందం ఉంది. సౌదీ అరేబియా మీద దాడులు చేస్తే కనుక పాకిస్తాన్ వచ్చి సౌదీ అరేబియా పక్షాన యుద్ధం చేయాలి ఇరాన్కి వ్యతిరేకంగా. సరే, వాళ్ళు భయపడే వాళ్ళు పక్కన ఉన్నారు, కానీ రేపో మాపో సౌదీ అరేబియా రా మా పక్షాన్ని యుద్ధం చేయంటే వీళ్ళకి గతి లేని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకని ఇరాన్కి శత్రు దేశం అది. అంతేకాదు, వాళ్ళని మోసం చేశారు. అరగాచి ట్వీట్ కూడా చేశాడు, పాకిస్తాన్కి వెళ్తున్నటువంటి షిప్పులు మేము పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టి కొంత వాళ్ళకి ఆయిల్ షిప్లను పర్మిట్ చేస్తే వీళ్ళు బయటపోయి అమ్ముకున్నారు, అమెరికాకి అమ్మేసుకున్నారు వీళ్ళు, కాబట్టి నమ్మక ద్రోహం చేశారని చెప్పాడు. కాబట్టి ఏ కోణంలో చూసినా కానీ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేయలేనటువంటి పరిస్థితి, వాళ్ళ మాట ఎవరు నమ్మరు. ఇన్ఫాక్ట్ మనకు వాళ్ళ ఖ్వాజా ఆసిఫ్, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, మేము చూడు ఖబర్దార్, మేము వచ్చి మిమ్మల్ని కొడతామని చెప్పి ఇరాన్ బెదిరించాడు కూడా గతంలో, ఒక 2-3 వారాల క్రితం. కాబట్టి పాకిస్తాన్ అసలు ప్లేయరే కాదు. పాకిస్తాన్ అన్నది సిఐఏ, అమెరికా చేతిలో ఒక కీలు బొమ్మ. కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా వాళ్ళు వాడాలి, వాళ్ళు పని వినాలి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ని వాడుకున్నాడు. పాకిస్తాన్కి చెప్పి వాళ్ళకు మెసేజ్ పంపించాడు. పాకిస్తాన్ని ఒక పోస్ట్ మ్యాన్ గా, కూరియర్ గా వాడుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా చట్టంలో అమెరికా ఇరాన్ డైరెక్ట్ గా చర్చించుకోకూడదని వాళ్ళ చట్టం చెప్తుంది. ఇటువంటి దేశాలు, కొన్ని దేశాలు, 2-3 దేశాలు వాళ్ళు అనౌన్స్ చేసిన దేశాలు అన్ని కూడాను
వాళ్ళ చట్టంలో ఎవరైతే శత్రు దేశాల కింద పరిగణిస్తారో ఆ దేశాలతో డైరెక్ట్ గా చర్చలు చేయకూడదు, వాళ్ళ చట్టం చెప్తోంది. అందుకనే గతంలో ఒమాన్ మధ్యవర్తిత్వం వహించింది. గతంలో టర్కీనో లేదా ఇతరత్ర ఏదో దేశాలు చేసాయి. ఇరాన్ మాట్లాడుకోలేరు కాబట్టి మధ్యలో ఎవరినో చూపించారు. ఒమాన్ చేతులు ఎత్తేసి మేము అంత ఒప్పందం కుదిరించి అయిపోయింది, సాఫీగా సాగింది, సంతోషంగా ఉన్నామని చెప్పిన 24 గంటల్లో మీరు వెళ్ళి ఎందుకు కొట్టారు వాళ్ళని? మా మర్యాద ఏం దక్కింది అక్కడ? ఏ మొహం పెట్టుకుని మేము ఇరాన్ని మళ్ళీ ఆపని చెప్తాం మేము? కాబట్టి మేము దీంట్లో తల దూర్చుకోదలుచుకోలేదు అని వాళ్ళ పక్క తప్పు. అందుకని చెప్తున్నాం కదా, ప్రపంచంలో అన్ని దేశాలు తప్పుకున్నాయి. వాళ్ళ క్లోజెస్ట్ అలైస్ ఫ్రాన్స్ కానీ, మనకు యూకే కానీ, జర్మనీ కానీ, వీళ్ళందరూ పక్క తప్పుకున్నారు. ఎవ్వరు కూడాను ఈ మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధపడలేదు. ఇక్కడ పోస్ట్ మెన్ పని మాత్రమే చేశారు వాళ్ళు. ఈ రోజు పాకిస్తాన్ చెప్తే ఇరాన్ ఏమైనా వింటుందా? లేదా పాకిస్తాన్ చెప్తే అమెరికా ఏమైనా వింటుందా? మధ్యవర్తిత్వం ఎవరు చేయగలరు? ఇరు పక్షాలు కూడా ఎవరిని గౌరవిస్తారో, ఎవరి మాటని వాళ్ళు విలువ ఇస్తారో వాళ్ళే మధ్యవర్తిత్వం చేయగలరు. ఈ రోజు 2 దేశాలు పాకిస్తాన్ అంటే పట్టించుకో, కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలోనే చర్చలు జరిగాయి. మరి చైనా వల్లనే ఈ సీజ్ ఫైర్ పాసిబుల్ అయింది అని ట్రంప్ అన్న మాటలకి అర్థం ఏంటి? సో ఇప్పుడు చైనా విషయానికి వద్దాం, లేదా మనకు రష్యా విషయానికి వద్దాం. వీళ్ళు ససేమిరా అన్నారు, క్వశ్చన్ లేదు, మేము ఈ మధ్యలో జోక్యం చేసుకోమని చెప్పారు. ఇన్ఫాక్ట్ చైనా ఏంటంటే వాళ్ళ టెక్నాలజీని వాడుకుంటున్నారు, ఇరాన్కి ఇస్తుంది. వాళ్ళ టెక్నాలజీని టెస్ట్ చేస్తోంది చైనా. వాళ్ళ జీపీఎస్లు, వీళ్ళు సోకాల్డ్ స్టెల్త్ ఫ్రిగేట్స్, వీళ్ళ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని వాళ్ళు పసిగట్టి ఇరాన్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అందుకనే ఇరాన్ అంత అద్భుతంగా వాళ్ళు కొట్టగలుగుతున్నారు. ఇరాన్కి ఆ కెపాసిటీ ఎక్కడ ఉంది? ఇరాన్కి ఉన్నటువంటి 2-3 శాటిలైట్స్ అంత కెపాసిటీ ఉన్నటువంటి శాటిలైట్స్ కానే కావాలి, చైనా ఇస్తున్నాడు. అందుకని చైనా మధ్యవర్తిత్వం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. పాకిస్తాన్ ఏంటంటే ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు డాన్స్ చేస్తారు. చైనాతో సిపిఈసిని సర్వనాశనం చేశారు. ఈ రోజు కంప్లీట్ గా అమెరికా క్యాంప్ లో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని మొత్తం తన బూట్ కింద పెట్టుకున్నాడు పాకిస్తాన్. అందుకనే మనం చూస్తే కనుక దీని వెనకాల ఉన్నటువంటి ఏం జరిగాయో గత 4-5 రోజుల్లో మనం చూస్తే యుఏఈ $3.5 బిలియన్ మాకు వాపస్ ఇవ్వండి మా డిపాజిట్స్ అని అడిగారు పాకిస్తాన్. చైనా అడిగింది సిపిఈసిలో పవర్ ప్లాంట్స్ కి మీరు ఇవ్వవలసిన బకాయిలు ఏమున్నాయో అర్జెంట్ గా చెల్లించండి అని చైనా కూడా వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తుంది. నార్మల్గా అయితే దాన్ని వాళ్ళు రోల్ ఓవర్ చేసి ఉండేవాళ్ళు. ఎందుకు ఇప్పుడు అడిగారు వాళ్ళని పైసలు? ఎందుకంటే వీళ్ళు అమెరికాకు ఒత్తాల్సి పలికి పనిచేస్తున్నారు కాబట్టి చైనా చాలా కోపంగా ఉంది, గుర్రునుంది వీళ్ళ మీద. సౌదీ అరేబియా పాకిస్తాన్ వ్యతిరేకంగా చాలా గుర్రునుంది. కాబట్టి ఆ ఒక్క అమెరికా తప్ప ఏ దేశం కూడా ఈరోజు పాకిస్తాన్ అంటే వాళ్ళకు సదాభిప్రాయం లేదు. వాళ్ళందరూ కూడాను పాకిస్తాన్ని వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి యుఏఈ పిఎస్ఎల్ అంటారు, పాకిస్తాన్ సూపర్ లీగ్, మన ఐపీఎల్ లాగానే వాళ్ళ క్రికెట్ మ్యాచెస్ ఏదో జరుగుతున్నాయో దాంట్లో యుఏఈ క్రికెట్ ప్లేయర్స్, ఇన్ఫాక్ట్ యుఏఈ మన వరల్డ్ కప్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. వాళ్ళు మంచి టీం ఉంది, వాళ్ళ క్రికెట్ టీం. యుఏఈ ప్లేయర్స్ పిఎస్ఎల్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్లేయర్స్ ని యుఏఈ వాపస్ పిలిపించేసింది. వాళ్ళకి ఇంకేమి ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ కూడా లేవు, అయినా కానీ వాళ్ళని పాకిస్తాన్ నుంచి వెనక్కి రమ్మన్నారు వాళ్ళు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటో. అందుకని పాకిస్తాన్ ఎవరు గౌరవించారు, ఇరాన్ గౌరవించదు, అమెరికా గౌరవించదు. కాబట్టి వాళ్ళు మధ్యవర్తిత్వం చేసే అంత సీన్ లో వాళ్ళు లేరు, పోస్ట్ మ్యాన్ గా వాడుకున్నారు వాళ్ళని. ఇన్ఫాక్ట్ షహబాజ్ షరీఫ్ ఇచ్చిన ట్వీట్ కూడా మొత్తం పెంటగా నుంచి డిక్టేషన్ వచ్చింది, లేదా అమెరికా వైట్ హౌస్ నుంచి డిక్టేషన్ వస్తుంది, అది చేశారు. అతన్ని వాళ్ళు ముందర పెట్టి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఇరాన్ అమెరికా ఇద్దరు ఇస్లామాబాద్ లో వచ్చి మాట్లాడండి అంటున్నారు. ఇస్లామాబాద్ని ఇరాన్ నమ్మదు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎలా వెళ్తున్నారు, వీళ్ళ కోఆర్డినేట్స్ డీటెయిల్స్ అని అమెరికాకి ఇచ్చేస్తుంది పాకిస్తాన్. సో వీళ్ళు తెహరాన్లో దిగేంత లోపల వాళ్ళని చంపేస్తుంది, ఇజ్రాయెల్ అమెరికాలో చంపేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ రిస్క్ తీసుకోరు వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్ అన్నది దాన్ని వాడుకున్నారు. ఏదో విధంగా డైరెక్ట్ గా ఇరాన్కే చెప్పి నేను ఆపడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తే ఇరాన్ సరే అనింది. పాకిస్తాన్ పేరు ముందర పెట్టి అమెరికా చేసింది ఈ డ్రామా అంతా, అంతకు మించి ఇంకేం లేదు. దీంట్లో చూస్తే కనుక అమెరికా ఇచ్చిన 15 పాయింట్ ఫార్ములాలన్నీ కూడాను 100% సరెండర్ అవ్వమని చెప్పి ఇరాన్ చెప్తోంది. దాన్ని ఇరాన్ యాక్సెప్ట్ చేయలేదు. ఇరాన్ పెట్టిన 10 షరతులలో అమెరికా ఒక్క షరతు కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. అటువంటిది ఈ ఇద్దరు కూడాను ఏ అంశంలో కూడాను ఏకాభిప్రాయం లేనటువంటి పక్షంలో సీజ్ ఫైర్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో పరిస్థితి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచి ఏదో విధంగా యుద్ధం నుంచి వెళ్ళిపోవాలి, డెస్పరేట్ గా ఉన్నాడు. అందుకనే ఆ పచ్చి బూతులు తిట్టడం అవన్నీ ఎందుకు చేశాడంటే కనుక ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయింది మనిషి. అందుకనే ఈ రోజు తన విజయం కింద తనే చిత్రీకరించుకొని పక్కకు వెళ్ళిపోయాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ గా పెడతారు అని చెప్పేసి ఇరాన్ ఒప్పుకుంది అని చెప్పి ట్వీట్ చేశాడు.
ఇరాన్ ఎక్కడ చెప్పలేదు మేము దాన్ని ఓపెన్ పెడతామని ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. ఇరాన్ ఏం చెప్పింది, దీని అక్కడ మా షిప్పులు మా అసెట్స్ మానిటర్ చేస్తాయి, ఎస్కార్ట్ చేస్తాయని చెప్పారు. అంటే మా అధీనంలోనే ఉంటుందని చెప్పారు. సో మరి ఈవెన్ సీజ్ ఫైర్ టర్మ్స్ లో కూడా ఇద్దరు మధ్యలో ఏకాభిప్రాయం లేదు. నిజంగా హార్మోజ్ జలసంధి, హార్మోజ్ స్ట్రేట్ అన్నది ఇరాన్ అధీనంలో ఉంటుందా లేదా కంప్లీట్ గా ఓపెన్ చేస్తుందా అన్న దాంట్లో అమెరికా ఒకటి చెప్తోంది, ఇరాన్ ఒకటి చెప్తోంది. సో అంటే వీళ్ళు ఏవి ఒప్పుకోలేదు. ఏవి ఒప్పుకోకుండానే వీళ్ళు ఈ యొక్క ఇది చేశారు. ఏంటంటే మనకు దీని ఏమంటారంటే ఈ యొక్క సీజ్ ఫైర్ ని హుటాహుటిన చేశారు. ఎక్కడ కూడా ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎక్కడ కూడాను ఏ టర్మ్స్ కండిషన్స్ ని లిఖితపూర్వకంగా సంతకాలు పెట్టలేదు, ఏమీ లేదు. కాబట్టి ఎవరి యాంగిల్లో వాళ్ళు మేము గెలిచామని చెప్పేసుకుంటున్నారు. కాబట్టి ఇది నిలవదు, ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. దీన్ని నిలపరు. ఎందుకంటే ఇది కనుక ఇలా కంటిన్యూ అయిందంటే కనుక ఇరాన్ ఆధిపత్యం అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. హార్మోజ్ వాళ్ళ అధీనంలో ఉంటుంది. హార్మోజ్ వాళ్ళ అధీనంలో ఉన్నాయంటే అక్కడ ఉన్న జీసీసీ కంట్రీస్ అందరూ కూడా దాసోహం అన్న పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. ఇరాన్ ఆధిపత్యంలో వాళ్ళు ఉండడానికి వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. రెండు, ఇజ్రాయెల్ ఇప్పుడు బాగా దెబ్బతినింది. వాళ్ళ దగ్గర యాంటీ ఎయిర్ బ్యాటరీస్ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళు ఒక 15-20 రోజుల్లో మళ్ళీ అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొట్టడానికి సిద్ధపడతారు. ఎందుకంటే వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్ రెజీమ్ చేంజ్. ఇప్పుడు వచ్చిన రెజీమ్ ఏంటంటే ఖమెనీ బతుకున్నంత వరకు, అయతుల్లా అలీ ఖమెనీ బతుకున్నంత వరకు ఫత్వా ఇష్యూ చేశాడు. ఫత్వా ప్రకారం మనకు న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి వీలు లేదు అని ఆయన ఫత్వా ఇష్యూ చేశాడు. ఆయన కొడుకు మచ్తబా బతుకున్నాడో చనిపోయాడో ఎవరికి తెలియదు. అతను అపమారక స్థితిలో ఉన్నాడు, అన్కాన్షియస్ గా ఉన్నాడు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి నిర్ణయం ఆయన తీసుకోవట్లేదు. ఎవరు తీసుకుంటున్నారో తెలియదు మనకి. అతను ఎవరు బయట చూడలేదు, మనుషులు చూడలేదు. ఇప్పుడు కూడా ఈ సీజ్ ఫైర్ ముజ్తబా పేరు మీదే అనౌన్స్మెంట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు 31 ప్రావిన్సెస్ లో అందరు ఇండిపెండెంట్ గా యుద్ధాలు చేస్తున్నారు. ఒక ముజ్తబా చెప్తేనే వాళ్ళు ఆపుతారు. కాబట్టి ముజ్తబా పేరిట ఎవరో అక్కడి నుంచి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉండొచ్చు, మనకు తెలియదు. సో అందుకే ఇరాన్ లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడున్నటువంటి రెజీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా అయతుల్లా అలీ ఖమెనీ కంటే కూడా ఇంకా రాడికల్ కట్టర్పంథీ వాళ్ళు. సో వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఇంకా మెల్లిగా దీనికి సంబంధించి న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి సిద్ధపడతారు. న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటారు. అందుకని ఎందుకంటే ఖమెనీ చనిపోయిన తర్వాత ఆ ఫత్వా పనిచేయదు. కొత్త ఫత్వా ఇష్యూ చేయలేదు. కాబట్టి వీళ్ళని ఆపేవాళ్ళు లేరు. వీళ్ళు ఇంకా రాడికల్ వీళ్ళు. కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్ ఏ కారణాల వల్ల అక్కడ యుద్ధానికి వెళ్ళారో ఆ కారణాలు బెడిసి కొట్టడమే కాదు, వీళ్ళు అనుకున్న దానికి కంప్లీట్ గా 180 degrees ఆపోజిట్ రిజల్ట్స్ రాబోతుంది. ఇంకా కీలకంగా ఏంటంటే కనుక అక్కడ ఉన్న దేశాలు, జీసీసీ దేశాలన్నీ కూడా ఈరోజు అమెరికా మీద నమ్మకం పోయేవాడు. ఎందుకంటే మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అమెరికా అని చెప్పి వాళ్ళకి స్థావరాలు ఇచ్చారు. డాలర్లలోనే వాళ్ళ ఆయిల్, గ్యాస్ అమ్ముకుంటున్నారు. అలాగే వీళ్ళకు చాలా $multi-billion వాళ్ళ దగ్గర అస్త్రాలు కొన్నారు అమెరికా దగ్గర నుంచి. అమెరికా తప్ప ఇంకెవరి దగ్గర కొనలేదు. ఇన్ని చేసినా కానీ కూడా అమెరికా సొంత స్థావరాలని కాపాడుకోలేనటువంటి పరిస్థితి. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి 11-12 బేసెస్ ఏవైతే ఉన్నాయో, అమెరికన్ బేసెస్ ప్రతి దేశంలో అక్కడ ఉన్నటువంటి బేసెస్ లో ఒక్క బేస్ లో కూడా అమెరికన్స్ లేరు, అమెరికన్ సైనికులు ఎవరు లేరు. ఎక్కడొచ్చి బాంబులు పడతాయన్న భయంతో వాళ్ళందరూ ఆ ఊర్లలో, హోటళ్లలో అక్కడెక్కడ వాళ్ళు తలదాచుకున్నారు. సో ఇది పరిస్థితి. వాళ్ళ ఎసెన్షియల్ స్టాఫ్ అందరూ కూడా దాంట్లో అందరూ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఎవరు లేరు. ఓన్లీ కాంబాట్ ఆపరేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా అందరూ వెళ్ళిపోయారు. సో ఇది అటువంటి పరిస్థితుల్లో ఆ దేశాలన్నీ కూడా అమెరికా మీద నమ్మకం పోయింది వాళ్ళకి. అమెరికా మమ్మల్ని కాపాడుతుందన్న నమ్మకం లేనప్పుడు వాళ్ళు వాళ్ళ కుంపటి వాళ్ళు పెట్టుకుంటారు. కూటములు తయారవుతాయి. బహుశా ఒక కూటమి మనకు ఆప్షన్ ఏముందంటే మనకు ఇజ్రాయెల్, యుఏఈ, భారతదేశం ఒక కూటమి తయారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ భారతదేశం మన కూటమి రాజకీయాలు, కూటముల్లో మనం వెళ్ళము, మన కూటములు ఒప్పుకోము. కానీ ఏదో విధమైనటువంటి ఒక ఒప్పందాలు అన్నట్టు జరుగుతాయి. కొంత అవగాహన ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే బహుశా మనకు ఇరాన్ తర్వాత ఇంకెవరితో వెళ్తుందో మనకు తెలియదు. బహుశా ఇరాన్, టర్కీ ఇటువంటి దేశాలు ఏమైనా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్ వీళ్ళందరూ ఒక కూటమి తయారవుతారు. సో అక్కడ 4-5 కుంపట్లు అక్కడ తయారవుతాయి. అమెరికాని ఏ విధంగా డీరిస్క్ చేసుకోవచ్చు అన్న దిశగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ప్లస్ వాళ్ళ అన్నిటికంటే కీలకమైంది వాళ్ళ ఆయిల్ ఏదైతే ఉందో డాలర్ ఏతర కరెన్సీస్ లో వాళ్ళు అమ్మడం మొదలు పెడతారు. ఇప్పుడు యువాన్ లో అమ్మడం మొదలు పెడతారు చైనాకి. ఎందుకంటే చైనా లార్జెస్ట్ కస్టమర్ వాళ్ళకి. అమెరికా ఒక్క బ్యారెల్ కూడా అక్కడి నుంచి కొనట్లేదు. కానీ అమెరికన్ డాలర్లు ఎందుకు అమ్మాలి వాళ్ళు?
ఇంతవరకు ఒత్తిడి ఉంది కాబట్టి, ఇప్పుడు అమెరికా మీద నమ్మకం పోయింది కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకుంటారు. రూపాయల్లో మనకు అమ్ముతారు, వాళ్ళకి యువాన్‌లో అమ్ముతారు. సో, అందుకని మేజర్ చారిత్రకమైనటువంటి మార్పులు మనం చూడబోతున్నాం. ఇదే మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.